ప్రతి ఒక్కరూ దేవుడిపై నమ్మకం ఉంచాలని రామకృష్ణ మిషన్ స్వామి వినిశ్చలానందజీ మహారాజ్ భక్తులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామంలో శ్రీ రామకృష్ణ శారద సేవ సమితి ఆధ్వర్యంలో చీడే సత్యనారాయణ రమామణి దంపతుల జ్ఞాపకార్థం భగవాన్ శ్రీ రామకృష్ణ శారద ధ్యాన మందిరాన్ని స్వామి వినిశ్చలానందజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు దేవుడిపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని కోరారు. భగవంతుడు మనకు దేహాన్ని ఉచితంగా ఇచ్చాడని, అంతేకాకుండా జ్ఞానాన్ని ప్రసాదించాడని, కానీ మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం లేదని అన్నారు. భక్తులందరూ వచ్చి చూడొచ్చు. జై శ్రీ భగవాన్ రామకృష్ణ దేవ్ కి జై, శ్రీ మహామాయి శారదాదేవి కి. ఎందుకు వచ్చామో తెలియదు, ఎవరు ఇచ్చారో తెలియదు, ఏం చేయాలో తెలియదు. జన్మ యొక్క ప్రయోజనం తెలియదు, సార్థకత ఏంటో తెలియదు. ఎందుకని ఫ్రీగా వచ్చింది అని ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నామో మనం కూడా దేహాన్ని అలా నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఒక చిన్న పెన్సిల్ ఇచ్చినా కూడా మనం థ్యాంక్స్ చెప్తామే. భగవంతుడు ఇంత మంచి జన్మనిచ్చాడు, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మరి ఇంత బుద్ధిని ఇచ్చాడు, భక్తిని ఇచ్చాడు. మరి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి కదా. అలాగా కృతజ్ఞతలు చెప్పాలి అని అంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఎవరు దేవుడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు. కృష్ణుడు నమ్ముకునేవాడు కృష్ణుడు, యేసు నమ్ముకునేవాడికి యేసు, అల్లా నమ్ముకునేవాడికి అలాగే దేవతలు. అందుకనే వివిధ మతాలు, వివిధ శాఖలు, వివిధ దేవుళ్ళు, వివిధ దేవతలు కదా.